చూడండి పద్మగారిని దగ్గరుండి స్వామి చిగులు అరగొండి ఆయన ముందు వెళ్తున్నారు, వారి వెనకాల నేను వెళ్తున్నాను. ఇక్కడ స్వామి మన ఉపనయనం దగ్గరికి వచ్చారు, వారికి పురమాయించారు నన్ను అనమాట శ్రీనివాస్ గారు. ఇంకా వాళ్ళందరూ ఉంటారంట 2 రోజులు, వాళ్ళంతా మెల్లిగా వస్తారనమాట. అందువల్ల వీరు అక్కడికి వచ్చారనమాట. వీరిని భిక్షకి పిలిచారు తాంబూలానికి. మరి భోజనం చేసేసుకుని వెళ్తున్నారు. ప్రధాన గుళ్ళో ప్రధాన అర్చకులు వారికి పురమాయించారనమాట శ్రీనివాస్ గారు నన్ను. ఇప్పుడు ఆయన కూడా పైకి వెళ్ళిపోతాం అంటే స్వామి చేయి పట్టుకుని పద్మం దగ్గరుండి తీసుకెళ్తున్నారు. అవునా కాదా? ఒప్పుకోవాల్సిందే ఈ విషయం మాత్రం. ఊరికే శరీరం అక్కడ పొద్దునుంచి 7 కాడి నుంచి అలా కుర్చీలో కూర్చుంది, కానీ స్వామిని చూడటానికి వెళ్ళలేదంటే ఆయన అన్నారు మీరు వెళ్ళొద్దు, నేను ప్రోటోకాల్ దర్శనం పంపిస్తాను అని. అందుకే అలా కూర్చుని ఉన్నాం. బ్రేక్ఫాస్ట్ చేయకుండానే దర్శనానికి వెళ్ళాలనుకున్నా, కానీ అవలే, తినేసాను. మ్యాక్సిమం ఏ గుడికి వెళ్ళినా ఏమీ తినకుండానే దర్శనానికి వెళ్తాను నేనైతే. కానీ సరే, ఎలా అవకాశం దొరికితే అలాగే. ఇంత దూరం యాదాద్రి వచ్చామంటే దర్శనానికి స్వామి వెళ్తున్నారు కదా వారు. ఇంకా అసలు ఎంత బాగుందో. ఇక్కడే ఇంకొక గుడి ఉందంట, అదే స్వర్ణగిరి ఏడుకొండలు. దూరం 24 కిలోమీటర్లు వస్తుంది వెళ్ళేదారు. అదే అదే. ఇప్పుడు ఇక్కడికేమో ఫంక్షన్ కాడికి ఎమ్మెల్యేలు వారంతా వస్తారంట. కేసీఆర్ ఉన్నప్పుడు ఇదంతా బాగా డెవలప్ చేశాడు. ఎంత స్పీడ్గా వెళ్ళిపోతున్నారు. వారికి నిత్యం వెళ్తారు, అలవాటు కదా గుడికి. పైన కూడా రూమ్స్ ఉన్నట్టున్నాయి. వాసవి పూజ మండపంలో దారి, వాహన పూజ. దూరం నుంచి కొండ పైకి వాహనం రుసుము 500 అంట. మరి వెనకాల వెళ్ళు, నువ్వు అడుగుదాం. మరి పంతులు గారు వెయిట్ చేస్తున్నారు. 500 అంట కారుకి, కారుకి 500 అంట. ఆలయ సిబ్బందికి మరియు పోలీస్ సిబ్బందికి సహకరించగలరు. లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం. పాపం ఇది ఇక్కడ ఇట్టేసాడు చూడు అడ్డు. ఇదిగా వచ్చి సూపరే, భలే ఉంది. స్వామి దగ్గరుండి తీసుకెళ్తున్నాడు నన్ను. నాకు తెలుసు కదా, నా ఆత్రం అలా ఉంటుంది గుడికి వెళ్ళటానికి. పాపం ఆయన ఎండలో ఉన్నారు. ఎంత ఎండమ్మో. చాలా బాగా కట్టారు. పూర్వం ఇలా లేదమ్మా, చాలా కష్టపడేవాళ్ళం. ఇప్పుడైనా లిఫ్ట్లో వెళ్ళిపోవచ్చు అంట. లేకపోతే చాలా దూరం నడవాలి. పెద్ద గుడి కదా ఇది, ఆవరణ. ఆయన శ్రీనివాస్ గారితో వెళ్తే మాత్రం మొత్తం ఆశీర్వచనం, ప్రసాదం, అక్షంతలు, శాలువాలు చాలా అద్భుతంగా ఉండేది. ఉండిపోమని గొడవ నన్ను, రేపు వెళ్దాం, రేపు వెళ్దిరిగానని. రండి వెళ్ళిపోతాం. అన్ని నామాలు, అన్ని ఫ్లైఓవర్ పైన. అబ్బబ్బబ్బా భలే ఉంది. ఎంతో పుణ్యం చేయాలి గుడెమ్మట రావాలంటే. నవనారసింహలో క్షేత్ర దర్శనం చాలా మంచిది. నేను 5 ఎన్నో చూశాను, ఇంకా ఎన్నో ఉన్నాయి. అటు కర్ణాటక కేసు ఉన్నాయి, అహోబిలం, మళ్ళీ వరంగల్ దగ్గర ఒకటి ఉంది. ఇలా ముట్టుకుంటే మెత్తగా ఉంటాడు ఆ స్వామి.
పానకాల స్వామి కూడా వెనకాల మెత్తగా ఉంటాడంటారు. చెమట పడుతుంది అంటారు మరి. కానీ కేసీఆర్ ఉన్నప్పుడు బాగా చేయించాడు, చాలా బాగా చేయించాడు. యాదాద్రి స్వామి నిజంగా ఆయన ప్రధాన అర్చకులు అంటే ఇవాళ ఈయన దగ్గరుండి తీసుకెళ్తున్నారు. మళ్ళీ ఇప్పుడు మనం దర్శనం అయిన వెంటనే 1 గంట ఆపేస్తారట, నివేదన టైం అంట. అన్నప్రసాదం ఎక్కడ పెట్టమంటారు వీరు చెప్తారు. కార్ పార్కింగ్ చెప్తారు ఆయన, పెట్టేస్తారు. మామూలుగా దర్శనం అవ్వలేదండి, దగ్గరుండి ఇలా తీసుకెళ్లారు. డైరెక్ట్గా గడప గడపకి పట్టుకెళ్ళిపోయి కూర్చోబెట్టి అష్టోత్తరం చేసి, అంటే కేశవాయ నారాయణ మాధవ గోవింద విష్ణునామాలు చదువుతారు కదా, చదివించేసి హారతి ఇచ్చి తీర్థం ఇచ్చి పువ్వులు ప్రసాదం ఇచ్చి స్వామి సూపర్గా నన్ను పంపించేస్తున్నారు. అమ్మయ్య వచ్చిన పని అయింది నాకు. అంటే స్వామి దర్శనానికి వచ్చాను, ముగించుకున్నాను. చాలా హ్యాపీ, అంటే మామూలు హ్యాపీ కాదు. దీని గురించి మళ్ళీ ఇంటికి వచ్చాక వీడియో చేసి మాట్లాడితేనే. చాలా బాగుంది. మనం ఇటే వెళ్ళాం, ఇలా వెళ్ళాలి. ఇప్పుడు ఇది వచ్చాం కదా, ఇది ఇలా వెళ్ళాలి. ఇలా వెళ్ళినవుడా? అవును అవును. అక్కడ టికెట్ లేకుండా మమ్మల్ని పై మామూలు పబ్లిక్ పార్కింగ్ వస్తే కనుక ఇది ఇక్కడ పార్క్ చేసుకోవాలన్నమాట. కొండపైకి 500 రూపాయలు ఎందుకులే కట్టడం అని నడిచి వెళ్తారు అనుకుంటా కదా. అమ్మో ఏమండో బాబోయ్. లెఫ్ట్ అలా తిరిగి వచ్చాం కదా, లెఫ్ట్ కదా, చూసుకో అక్కడ పెట్టావు కదా, చూసుకో. అటు నుంచి వచ్చాం మనం. మనుషులు పని చేస్తున్నారు మరి అప్పుడు. కరెక్ట్. మా సౌభాగ్య రిసార్ట్స్కి వచ్చేసేమో సర్వీస్ రోడ్. నేను పెట్టు కారే అయితే వేడి కాలిపోతుంది. ఆ మొక్కు అనుకోవచ్చు, తీరిపోయింది. స్వామిని చూసేసాను, హ్యాపీ.